అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కేటీఆర్, హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు భేటీ అయినారు. ఆ భేటీలో కేసీఆర్ కీలకమైనటువంటి అంశాలపైన సమావేశమైందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు ఏం మాట్లాడిర్రు? కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఒక కీలకమైనటువంటి అంశం పైన స్పందించేటటువంటి కార్యక్రమం చేసిండు. చాలా మంది ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా మాట్లాడుతూ వచ్చినారు. కేసీఆర్ బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశంలో ఎందుకు స్పందిస్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు? హరీష్ రావు మాట్లాడిండు, కేటీఆర్ మాట్లాడిండు, మరి కేసీఆర్ ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేడు అని చెప్పి చాలా మంది మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు మన తెలంగాణ రాకంటే ముందు మనకు ఉన్నటువంటి పెద్ద పంచాయతీ మన నీళ్లు. నీళ్లు నిధులు నియామకాలే కదా ఫస్ట్ వచ్చినటువంటి అంశం. నీళ్ళే కదా. మా నీళ్లు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మాకు సంబంధించినటువంటి మా పైసలు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలనే కదా మనం పంచాయతీ పెట్టుకొని మన తెలంగాణను మనం సాధించుకున్నది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లు కాస్త ఆంధ్రాకి తరలించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది బనకచెర్లకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అయితే గోదావరికి సంబంధించినటువంటి నీళ్లు, కిందికి పోతున్నటువంటి నీళ్లు, అంటే మన తెలంగాణ నుండి కిందికి పోతున్నటువంటి నీళ్లను, ఆ నీళ్లను బనకచెర్ల అనేటటువంటి ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు తోటి ఏపీకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మా గోదావరి నీళ్లను మీరు ఎట్లా తీసుకుపోతారు? మా నీళ్లు మాకే కావాలి, అవసరం కూడా అక్కడ స్టక్ చేసి మేము మళ్ళీ రివర్స్ కొట్టుకుంటాం నీళ్లు తప్ప మేము నీళ్లు ఇవ్వడానికి రెడీగా లేము అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశంలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నాడు. మన తెలంగాణ నీళ్లను ఆంధ్రాకి తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకు సహకరిస్తా ఉన్నారు అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి వర్షన్. ఎట్టి పరిస్థితులలో పోరాటం చేస్తాం, కొట్లాడతాం, ఎందాకన్నా ముందుకు పోతాం, జనాలకు వాస్తవాలు చెప్తాం, జనాలకు నిజాలు చెప్తాం అనేది కేసీఆర్ వర్షన్. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల దగ్గర సలహాలు, సూచనలు తీసుకున్నాడట. అసలు కాన్స్టిట్యున్సీస్లలో పరిస్థితి ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాల ఒపీనియన్ ఏంది, వాళ్ళ రియాక్షన్ ఏంది, మీనాక్షి నటరాజన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నది, ఆ పాదయాత్రకు గల కారణం ఏందని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఓపెన్గా చెప్పిరట, సార్ ఈ టైంలో మీరు బయటికి రావాల్సిందే, మీరు బయటికి రావాలి, జనాల్లో ఉండాలి, లేకపోతే మనకి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ అన్ని బీఆర్ఎస్కు పాజిటివ్గా మారినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, వాళ్ళన్నిట్లో కొంత ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఆ ఫెయిల్యూర్ కాస్త మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చినాం, కానీ కాంగ్రెస్ అంతా ఫెయిల్ అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు అదోటి ఇదోటి పని చేస్తుండే, అదోటి ఇదోటి కార్యక్రమం చేస్తుండే, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే సరిపోయారు తప్ప ప్రజలకు మంచి చేయడానికి ఎక్కడ కూడా వాళ్ళు సరిపోతలేరు అని చెప్పి రకరకాల చర్చలు గ్రామాలలో నడుస్తున్నాయి. రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే, రుణమాఫీ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే, ఇంద్రమ్మ ఇండ్లు అడపాదడపా ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు అడపాదడపా ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ బేస్ చేసుకుంటే కొంత కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత కేసీఆర్కు బాగా ఫేవర్ అవుతున్నది. కానీ కేసీఆర్కు ఫేవర్ అవుతున్నటువంటి ఈ టైంలో చాలామంది జనాలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ నందీనగర్ ఇల్లు లేదా ఎర్రబల్లి ఫామ్ హౌస్. ఇప్పుడు కేసీఆర్ మంచో చెడో అనుకుంటున్నాం, మరి కేసీఆర్ కూడా లోపట్నే ఉంటుండు కదా, మరి కేసీఆర్ జనాల్లోకి వస్తలేడు కదా. కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణం ఏంది? కేసీఆర్ పబ్లిక్లోకి రాడు, కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల కష్టాలు, ప్రజల బాధలు చూడడు. మరి ప్రజల్లో లేనటువంటి కేసీఆర్ని మళ్ళీ ఎందుకు గెలిపించుకోవాలి, మాకు అవసరం లేదు అని చెప్పి కేసీఆర్ని కాదని రేవంత్ రెడ్డి ఓటేసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే జూబ్లీ హిల్స్ ఇల్లు, లేకపోతే సెక్రటేరియట్, లేకపోతే గాంధీ భవన్, లేదంటే ఢిల్లీ రేవంత్ రెడ్డి. ఈ నలుగురు, ఈ నాలుగిటికాడ తప్ప ఏడ కూడా రేవంత్ రెడ్డి మొహం కనబడేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మంచో చెడో కేసీఆరే మాకు కావాలని జనాలు అనుకుంటున్న ఈ టైంలో మీరు బయటికి వస్తే బాగుంటుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేసీఆర్కు చెప్పినారట. సో కేసీఆర్ ఒకవైపు కేటీఆర్కు, మరోవైపు హరీష్ రావుకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించే కార్యక్రమం చేసినట్ట. దాదాపు 10 ఉమ్మడి జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 5 ఉమ్మడి జిల్లాలు హరీష్ రావుకు, 5 ఉమ్మడి జిల్లాలు కేటీఆర్కి అప్పచెప్పిండట. దాదాపు అన్ని నియోజకవర్గాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. దాదాపు 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నాడు. ఆ భారీ బహిరంగ సభలు పెట్టడానికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే పబ్లిక్లోకి పోవాలి.
జనాలకు పోవాలి, జనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కీలకమైనటువంటి దాష్టికాలు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ఈ సభలు పెట్టబోతున్నది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాడు ఆ సభ అంటే ఆదిలాబాద్ నుండి స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ ఫస్ట్ సభ అంటే రైతులకు సంబంధించినటువంటి సభ మాత్రం ఒకటి కరీంనగర్లో అయినా, లేకపోతే ఖమ్మంలో అయినా, లేకపోతే పెడితే ఒకవేళ వరంగల్లో అయినా, లేకపోతే నల్గొండలో అయినా, ఈ 4 జిల్లాలలో ఎక్కడో ఒక దగ్గర ఫస్ట్ సభ పెట్టి అక్కడి నుండి కేసీఆర్ 119 నియోజకవర్గాలలో సభలు పెట్టవచ్చు. అంటే జనాల్లోకి కేసీఆర్ పోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అంటే కేసీఆర్ రంగంలోకి దిగుదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ సభలు పెడితే ఏం మాట్లాడవచ్చు? ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, పెన్షన్లు కానీ, నిరుద్యోగులకు సంబంధించిన అంశం కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కానీ, గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి కానీ, లేకపోతే సర్పంచ్ ఎన్నికలు డిలే అవ్వడం కానీ, లేకపోతే ఇవన్నిటిపైన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ, పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశం కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ పిన్ టు పిన్ మాట్లాడేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు కేసీఆర్ సడన్గా ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు? తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మన నీళ్లు ఆంధ్ర వాళ్ళు తీసుకోబోనికి రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర కాంట్రాక్టర్లకు మాత్రమే అన్ని వ్యవహారాలు అప్పచెప్తున్నాడు. మన తెలంగాణ కాంట్రాక్టర్లకు రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ ఇస్తలేడు. మన తెలంగాణ సంపద మొత్తం ఆంధ్ర వాళ్ళ చేతిలో పెడుతున్నాడు. ఇక్కడ రోడ్డు కాంట్రాక్టు, ఇసుక కాంట్రాక్టు, ల్యాండు, శాండు అన్నీ ఆంధ్ర వాళ్ళ చేతిలో పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి మీరు గమనించాలని చెప్పి కేసీఆర్ బనకచెర్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా తెరపైకి తీసుకురావచ్చు. మన గోదావరి నీళ్లు, ఆ నీళ్లను చంద్రబాబు నాయుడు తరలించడానికి రెడీగా ఉన్నాడని కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో కేసీఆర్ మాట్లాడితే అఫ్కోర్స్ తెలంగాణ సమాజం వినాల్సినటువంటి అవసరం ఉంటుంది, వింటది కూడా. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, ఆయనే కొట్లాడి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కాబట్టి మీ అందరికి తెలుసు. సో ఆయన మాటలు, ఆయన లాజిక్ పాయింట్స్, ఆయన ఏ విధంగా మాట్లాడతాడు, పబ్లిక్ని ఏ విధంగా తన వైపు తిప్పుకోగలేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడరు మీ అందరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మాత్రం కేసీఆర్ జనాల్లోకి పోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అంటే కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నాడు. కేసీఆర్ ఇప్పుడు అంటారు కదా, గుప్పించి ముందుకు దూకడానికి రెడీగా ఉన్నాడని చెప్తారు కదా. ఇప్పుడు కేసీఆర్ గుప్పించి ముందుకు దూకడానికి రెడీగా ఉన్నాడు. ఓవైపు కేటీఆర్కు, మరోవైపు హరీష్ రావుకు 5 జిల్లాల బాధ్యతలు అప్పగించిండు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలకు, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చిండట. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరిగినా తిరగకపోయినా మీరు తిరుగుర్రి, మీరు కాన్స్టిట్యున్సీలలో తిరుగుర్రి, కాన్స్టిట్యున్సీలలో జనాలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయర్రి. వర్షాకాలం చాలా ఇబ్బందులు ఉంటాయి, అయినా సరే మీరు పబ్లిక్లోనే ఉండాలని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ ఓవరాల్గా మాత్రం కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా భేటీ అయినప్పుడు కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం పైన కేసీఆర్ ఆరాధించిందట. తర్వాత ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభలు ఎప్పుడు పెడతాడంటే మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి పాదయాత్ర అయిపోయిన తర్వాత. కేసీఆర్ ఇంకో మాట అన్నాడట, అసలు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజనా లేకపోతే రేవంత్ రెడ్డా? మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కదా, ఇన్ఛార్జికి పాదయాత్రకు సంబంధం ఏంది? ఆమె పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకోవాలి. ముఖ్యమంత్రి పాదయాత్ర చేసిందంటే సరే, ఆయన తెలంగాణ రాష్ట్రానికి బాస్ కాబట్టి పాదయాత్ర చేసిందంటే ఏందో. కానీ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం ఏంది అని కూడా కేసీఆర్ కొంత ఆరాధిస్తే, మరి కాంగ్రెస్లో ఇంటర్నల్ ఇష్యూసో, లేకపోతే రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేకపోవడమో, లేకపోతే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకతను తెలుసుకోవడానికో, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను తెలుసుకోవడానికో, లేకపోతే ఒక సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ని ఢిల్లీకి పంపించడానికో ఏమో తెలియదు. కానీ మీనాక్షి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు అనేది కొంత కేసీఆర్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట. సో ఇప్పుడు కేసీఆర్కు రియాలిటీ వస్తుంది. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తే 7 కాన్స్టిట్యున్సీలలో పాదయాత్ర చేస్తూ ఉంది. దాంట్లో 3-4 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి, సో మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో జనాలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం పైన నెగిటివిటీ ఉందా, పాజిటివిటీ ఉందా? రేవంత్ రెడ్డిని తిడుతుర్రా, పొగుడుతుర్రా? కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి ఆమె రిపోర్ట్ పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రిపోర్ట్ని ఆధారంగా కేసీఆర్ కూడా మరి అక్కడ పాదయాత్ర చేయాలన్నా వద్దా, కాంగ్రెస్ పైన అక్కడ పూర్తి స్థాయిలో నెగిటివిటీ ఉంటే అక్కడ నుండే పాదయాత్ర స్టార్ట్ చేయవచ్చు. అంటే ఎక్కడైతే ఖానాపూర్ కానివ్వండి, లేకపోతే ఏ కాన్స్టిట్యున్సీస్ అయితే ఉన్నాయో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీస్, ఈ కాన్స్టిట్యున్సీలోనే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అయిపోయిన తర్వాత రిపోర్ట్ని బేస్ చేసుకుని కేసీఆర్ అక్కడ నుండే పాదయాత్ర చేసి అక్కడనే బీఆర్ఎస్కి కొంత స్కోప్ తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. కానీ ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పిరట, సార్ ఈ టైంలో మీరు బయటికి రావాల్సిందే, మీరు బయటికి రాకపోతే ఇబ్బంది అవుతుంది. జనాలు అప్పుడు కేసీఆర్ లోపట్నే ఉన్నాడు, ఇప్పుడు కేసీఆర్ లోపట్నే ఉన్నాడు, బయటికి ఎందుకు వస్తలేడు?
మరి ఆయన ప్రతిపక్ష పార్టీ లీడర్ అన్నప్పుడు మా బాధలు మా కష్టాలు తెలుసుకోవాలి కదా. మరి ఎందుకు తెలుసుకుంటలేడు? మేము మనుషులం కాదా? ఏదో మేము కేసీఆర్ తెలిసే తెలియక ఓడగొట్టుకున్నాం. కానీ ఇప్పుడు కేసీఆరే కావాలనేటటువంటి ఒపీనియన్‌లో జనాలున్న నేపథ్యంలో మీరు బయటికి రావాల్సిందే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మూకమ్మడిగా చెప్పుడుతోటే కేసీఆర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడట. ఎట్టి పరిస్థితిలో మనం సభలు పెట్టుకోవాల్సిందే, సభలు పెట్టుకుందాం, పబ్లిక్‌కి వాస్తవాలు చెప్దామంటూ కూడా కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తూ కేటీఆర్ 2026 అంటే 2026లో కేటీఆర్ పాదయాత్ర చేయబోతా ఉన్నాడు. ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫిక్స్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 119 నియోజకవర్గాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టడానికి గల కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలో పెట్టబోతున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అని చెప్పి ఆ సభలలో కేటీఆర్ని ఇంట్రడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. కేటీఆర్కు కొంత హైప్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. అట్లనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ని చెప్తూ కేటీఆర్ని హైలైట్ చేసేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. ఇక తర్వాత కవిత సంబంధించినటువంటి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటే మ్యాక్సిమం స్కిప్ చేయవచ్చు కవితను. కానీ హరీష్ రావును కేటీఆర్ని బేస్ చేసుకొని కేసీఆర్ మాట్లాడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు కేసీఆర్ మాత్రం రంగంలోకి దిగేటటువంటి అవకాశం మాత్రం కనబడతా ఉంది. ఇప్పుడు పబ్లిక్లోకి పోవడానికి రెడీగా ఉన్నట్టుగా కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.